తిరుప్పావై పాశురములు 4వ రోజు. గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. తన వ్రతమునకు స్నానము ప్రధానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్ధిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతమునకు ఫలముగా అనుకొని వేరే వాటిని ఆశ్రయించక భక్తితో భగవంతుని వినయ విధేయత కలిగి ఉన్నారు. వానదేవుని ఈ పాశురములో ప్రార్థిస్తున్నారు. మరి ఈ పాశురములో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాం. తాత్పర్యము: ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకము. నీవు సముద్రములోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు ఆ నలుపు రంగు నద్దుకునము. స్వామి కుడి చేతి యందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి. గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురియునట్టి ఓ మేఘ దైవతమా, నీవు వర్ష జలముననుగ్రహించు. దాతృత్వములో ఏమాత్రము సంకోచము చూపించకు. గంభీరమైన సముద్రము మధ్యలో నున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపింపచేయును. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘ బాహువుల జంటలు కుడి చేతి ఎందలి చక్రాయుధము వలె మెరయుచు ఎడమ చేతి ఎందలి శంఖము వలె మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనస్సు నుండి వెడలువచ్చు బాణముల వలె వర్షధారలు లోకమనంతను సుఖింపచేయునట్లును మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షించు అని ఆండాళమ్మ ఈ పాశురములో ప్రార్థించుచున్న వర్షము కోసము మేఘునికి విన్నపం. ఓ వానదేవుడా, మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్లు నీకెక్కడివంటావా? సముద్రానికి వెళ్ళి సముద్రంలోని నీళ్లను గొంతు వరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరం వలె నీవును నల్లని ఛాయను పొందు. జలధిషాయి ధరించిన చక్ర కాంతి వలె మెరుపులతోనూ శంఖధ్వని వలె ఉరుములతోనూ శారంగము నుండి వెలువడిన తీవ్రమైన శర పరంపర వలె సంతత వర్షధారలతో లోకాలన్న ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందుగోరు మేమంతా ఈ మార్గ శీర్ష మాసములో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాము. భావము: గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్య దేవ, నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రమును సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించే సర్వ జగత్కారణభూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రము వలె మెరసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి శారంగమును ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము. అవతారిక: సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరగి ఆ పురుషోత్తముని కొలచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురములో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని ఏ మరక భక్తితో పూజించే శక్తి యుక్తులు కావలినన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్శుద్ధి అవసరము కదా. అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన పర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది పాశురములో.
గోపికలు తను వ్రతముచే లోకమంతటను పాడి పంట సమృద్ధిగా ఉండవలెనని కోరిరి. తన వ్రతమునకు స్నానము ప్రధానము కనుక ఆ స్నానము చేయుటకు అనుగుణముగా జలము సమృద్ధిగా ఉండవలెనని భావించిరి. వీరు కృష్ణ భగవానుడే ఉపాయము ఫలము అని నిశ్చయించుకొని ఇతరమైన వానిని వేనిని ఆశ్రయింపని వారు ఇట్లు అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించిన వారి వద్ద భగవానుని వద్ద వినయ విధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై ఉందురు. మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతము ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కలిగితే చాలు, ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి, దేవతలంతా సహకరిస్తారు. మొదటిగా మనము భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీ శుకుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట. దేనిపై పెద్దగా వ్యామోహము లేనివాడుటచే అలా వెళ్ళిపోతుంటే పుత్ర వ్యామోహముచే వేదవ్యాసుడు అతని వెంట పరిగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయేసరికి చెట్లు పక్షులు ఓయని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీ సుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోనూ అది ఉండి నిలబెడుతుంది. దాన్ని మనం చూడగలగాలి, కానీ కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి. ఆండాళ్ తల్లి మనిషిలోని మంచితనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది. మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవయోగ్యం అవుతుంది. అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని అని మనము చేస్తున్నాము. అలాంటి వాణ్ణి ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతకగలగాలి. తత్వాన్ని అంతటా చూడగలగాలి. తీపికి రూపం ఏమిటి? వివిధ పదార్థాలలోనే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనుక మన వంటి వారికి ఇష్టమయ్యే మన వంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మతత్వం. కానీ అది మాత్రమే ఆయన రూపము కాదు. సామాన్యంగా భగవంతుడు తన పరివారముతో అందరితో కలిసి ఉంటాడు. లోకంలో ఒక్కొక్క ప్రయోజనము కోసం వివిధ దేవతలను ఆశ్రయిస్తారు. కానీ ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏదీ లేదు. ఎందుకంటే సకల ఫలప్రదోహి విష్ణు అనేది మనకు ఋషి వాక్కు. మిగతా వారంతా ఏకైక లాభాయ కానీ సర్వలాభాయ కేశవ అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. అందరూ భయపడే యముడు చెప్పిన మాటలు ఏమిటంటే విష్ణువు భక్తుల జోలకే తన దూతలను వెళ్ళవద్దని. భగవత్ ప్రేమ కలిగి విష్ణువుకే అంకితమయ్యే వాళ్ళంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరణ చేయటంచే యమదూతలు అజామయుణ్ణి వదిలి వెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుని సన్నివేశంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏ దేవతను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది నేనేనయా అని భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలు తామంతట తామే సహకరిస్తారు. అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్షదేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.